నమస్కారం. నేను డాక్టర్ శ్రీనివాస్ చెలిమెల, సంస్కృతి కేరళ ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. అండ్ ఈరోజు నేను టాపిక్ ఏంటి అంటే గ్యాస్ట్రైటిస్ ఆర్ ఉదర సంబంధిత వ్యాధులు అంటాం. జనరల్గా మనం చూస్తుంటాము, ఒక పేషెంట్స్ వేరే రకరకాల పేషెంట్స్ వస్తుంటారు. మోకాలు నొప్పులని ఇంకో ప్రాబ్లమ్స్తో వచ్చిన వాళ్ళందరూ కామన్గా చెప్పేది, డాక్టర్ గారు నాకు గ్యాసెస్ అండి, లేకపోతే మోషన్ సరిగ్గా అవ్వట్లేదు, తిన్న వెంటనే తేన్పులు లాంటివి వస్తాయి, ఇలాంటి చాలా రకాల సిమ్టమ్స్ వింటూ ఉంటాం. సో అందుకనే అసలు ఇది ఏంటి, దీన్ని గుర్తించడం ఎలా, దీన్ని తగ్గడం, అలానే దీన్ని ప్రికాషనరీగా మనం ఇంట్లో దొరికే వాటితో ఏమన్నా కంట్రోల్ చేయగలుగుతామా, దాని గురించి మాట్లాడదాము. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇది ఉదర సంబంధిత అంటాము. దాన్నే గ్యాస్ట్రైటిస్ అంటే గ్యాసెస్ ఎప్పుడైతే నిండిపోతాయో అప్పుడు మన కడుపులో ఉబ్బరంగా అనిపించడము, లేకపోతే చాలా వికారంగా అనిపించడము, ఇలాంటి సిమ్టమ్స్ చూస్తుంటాం. అసలు గ్యాసెస్ ఎందుకు నిండుతాయి అనే దానికన్నా ముందు మనం చూసుకునే మన ఫుడ్ తీసుకునే విధానం చూస్తే, మనం ఫుడ్ ఎప్పుడైతే తీసుకుంటామో అది మన స్టమక్లోకి ఎంటర్ అయినప్పుడు లివర్ అనేది చాలా కీలకమైన రోల్ ప్లే చేస్తుంది. అంటే ఎందుకు అంటే అది పైత్యరసాన్ని రిలీజ్ చేస్తుంది. పైత్యరసం బైల్ జ్యూస్ రిలీజ్ అయినప్పుడు మన శరీరంలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ కూడా ఫుడ్ని డైజెస్ట్ చేసుకొని చిన్న పేగుల్లో ఇవంతా ప్రక్రియ జరుగుతుంది. ఈ డైజెషన్ ప్రాసెస్ అంతా జరిగి శరీరానికి ఏదైతే అవసరం లేదో అదంతా పెద్ద పేగుల్లో అంటే లార్జ్ ఇంటెస్టైన్లో కలెక్ట్ అవుతుంది. అంటే మనం చూస్తే ఇది ఒక డస్ట్బిన్ లాగా, బట్ డస్ట్బిన్ని కూడా మనం క్లీన్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే పెద్ద పేగుల్లో ఈ అన్వాంటెడ్ అన్డైజెస్టెడ్ ఫుడ్ కలెక్ట్ అయ్యి మోషన్ ద్వారా వెళ్ళిపోతే ఎటువంటి ప్రాబ్లం లేదు, కానీ చాలామందికి ఆ పార్ట్ అంతా డ్రై అవుతుంది. దాన్నే మేము వాతము పైత్యం కింద చూస్తుంటాము. అంటే మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే మన నాలుక దగ్గర తడి ఉంటుంది. ఆ తడి ఆరిపోతే మన నాలుక ఎలా కట్ అయ్యి మాట్లాడడం కూడా కష్టం అవుతుందో, సిమిలర్లీ మన పెద్ద పేగుల్లో ఉండాల్సిన మ్యూకస్ కూడా డ్రై అయిపోతుంది. అంటే అది బాగా ఎండిపోవడం వల్ల అక్కడ పెరిస్టాల్టిక్ అంటే కదిలే తత్వం తగ్గిపోయి వాటర్ అబ్జర్ప్షన్ కూడా ఎక్కువ తీసుకొని డ్రై అవుతూ ఉంటుంది. సో అలా అయినప్పుడు ఏంటంటే ఈ మలం కానీ ఈ మోషన్స్ అనేది ఫ్రీగా అవ్వక హార్డ్గా అవ్వడం స్టార్ట్ అవుతుంది. దానివల్ల ఏంటంటే ఈ గ్యాసెస్ ఎగదన్నటం అంటాం, అంటే రిగర్జిటేట్ పైకి ఎగదన్నుతూ ఉంటాయి. మనం జనరల్గా ఇంకో వర్స్ట్ పని ఏం చేస్తాము అంటే గ్యాసెస్ వల్ల దాన్ని సప్రెస్ చేయడానికి అప్పటికప్పుడు మార్కెట్లో దొరికే మెడిసిన్ వాడి సప్రెస్ చేస్తూ ఉంటాం, కానీ దానికి కారణమైన గ్యాసెస్ని మొత్తంగా రిలీవ్ చేయడానికి ప్లాన్ చేయము. సో దీనికి అందుకనే మేము ఆయుర్వేదంలో ఏం చేస్తాము, దీనికి ఒక విరేచన క్రియ అంటాం. అంటే ఏదైతే ఫుడ్ మనకి సరిగ్గా డైజెస్ట్ అయ్యి ప్రాపర్గా బాడీకి అవసరం లేదో అది ఎవాక్యుయేట్ అయ్యేటట్టు మనం ఈ మొత్తం జీర్ణక్రియని కరెక్ట్ చేయాల్సి ఉంటుంది. అది సింపుల్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయినా కానివ్వండి, ఆ సింపుల్ తేన్పుల్లాగా వచ్చినా కానీ మీ తత్వాన్ని మనం అర్థం చేసుకొని ఈ ట్రీట్మెంట్స్ అనేది సజెస్ట్ చేస్తాం. దాన్నే మేము విరేచన క్రియ అంటాం. అవసరమైన కండిషన్స్లో బాడీలోకి కొన్ని ప్రత్యేకమైన ఔషధాలు ఇచ్చి బాడీని క్లీన్ చేయటం అనేది. మరి ఇంకొన్నిసార్లు ఏంటంటే మనకి తెలుసో తెలియకో మోస్ట్లీ దీనికి కారణం ఏంటంటే మనం తీసుకునే ఫుడ్ అన్టైమ్లీ ఫుడ్. మీరు చూస్తారు కొంతమంది మార్నింగ్ ఒక టైంకి తీసుకుంటారు, లేట్ నైట్స్ ఇంకా అంటే సపోజ్ మన డైజెషన్ మన పైత్యం అనేది ఈవినింగ్ 10 o'clockకి మన లివర్ అనేది ఎంజైమ్స్ అన్ని రిలీజ్ చేసుకొని డైజెషన్ అంటాం, అంటే డైజెషన్ టైం అంటాం. ఆ టైంలో ఫుడ్ తీసుకోవడం మొదలు పెడతాం లేట్ నైట్స్. సో ఇది డైజెషన్ అవ్వకపోగా ఇంకొక ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉంటుంది. అది ఎలా అంటే అక్యుములేషన్ అంటాం. సో మరి ఈ టైమ్లీ ఫుడ్ అనేది కూడా ఇందులో చాలా కీలకం. మనం వింటుంటాం, డాక్టర్ నాకు టైంకి తినడం అవ్వట్లేదు, లేకపోతే ఏదో ఒక టైంలో తినేస్తున్నాను అంటాం. సో ఫస్ట్ ఇవి కరెక్ట్ చేస్తే సగం ప్రాబ్లం అక్కడే సాల్వ్ అవుతుంది. అయితే దీని సిమ్టమ్స్ ఇంకా ఎలా ఉంటాయంటే తినగానే గ్యాసెస్ లాగా రావడం, పుల్లటి తేన్పులు ఏవైతే తింటామో వాటి తేన్పులే రావటము. అండ్ చాలామంది కొన్ని కేసెస్లో ఏంటంటే మోషన్ సరిగ్గా అవ్వదు. ఆ మోషన్ సరిగ్గా అవ్వక హార్డ్ మోషన్స్ అవ్వడం వల్ల అర్షమూలలు అంటాం, ఈవెన్ దాంతో రిలేటెడ్ అల్సర్స్ అంటాము. ఇవన్నీ కూడా ఒకదాంతో ఒకటి పెరుగుతూ పోతుంటాయి. అయితే ఎప్పుడైతే అల్సర్ అంటామో అంటే పుండు లాంటిది మన పేగుల్లోకి అవుతున్నప్పుడు దానికి మెడిసిన్ ఎంత ఇంపార్టెంటో మన తీసుకునే డైట్ కూడా, అంటే మేము చెప్పే ఆయుర్వేదంలో దీని పైత్యాన్ని ఆమ్లపిత్తము అంటాము. అంటే ఈ ఆమ్లతత్వాన్ని తగ్గించడానికి మేము స్పెసిఫిక్గా కొన్ని డైట్ చెప్తాము, కొన్ని తినేవి ఉంటాయి, కొన్ని తినని ఉంటాయి, టైంకి తీసుకునేది అవన్నీ కూడా సజెస్ట్ చేస్తాం. అలానే ఇంకొన్ని కేసెస్లో ఏంటంటే యాంగ్జైటీ న్యూరోసిస్ అంటాం. అంటే మనిషి తెలుసో తెలియకో చాలా గాబరా పడిపోతుంటాడు. ఎందుకంటే అది గ్యాసెస్ పైకి ఎగదగినప్పుడు ఛాతీలో నొప్పి వచ్చినప్పుడు ఇదేదో హార్ట్ ప్రాబ్లమా, నాకేదో అవుతుంది అనే ఒక గాబరా వల్ల ఇంకొంచెం హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇంకా అనీవెన్గా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అంటే ఇది విషియస్ సైకిల్ లాగా, భయపడడం వల్ల గ్యాసెస్ పెరుగుతాయి, గ్యాసెస్ పెరగడం వల్ల ఆ భయం అనేది వస్తూ ఉంటుంది. సో దానికి పేషెంట్కి చాలా కౌన్సిలింగ్ కూడా అవసరం ఉంటుంది. దాన్నే యాంగ్జైటీ న్యూరోసిస్ అంటాం. సో ఇవన్నీ మనం అడ్రస్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే మంచిగా ఎటువంటి గ్యాస్ట్రిక్ కానీ అల్సరేషన్స్ కూడా తగ్గుతాయి. అండ్ దీనికి సింపుల్గా చిట్కాలంటే మరి ఇంట్లో మనం ఏం చేసుకోవాలి డాక్టర్ గారు ఈ గ్యాసెస్ ఇవన్నీ అన్నప్పుడు, ఎప్పుడైతే మీకు కడుపు ఉబ్బరము మోషన్ సరిగ్గా అవ్వట్లేదు అన్నప్పుడే మనకి ఇంట్లో దొరికే ధనియాలు ఏవైతే ధనియా పౌడర్ కానీ లేదా ధనియాలని
ఒక చెంచాడు ఒక 100 గ్రామ్ వాటర్లో వేసి బాయిల్ చేసుకొని తాగడము, అలానే మజ్జిగని రోజువారీ డైట్లో మనకి చిలికిన మజ్జిగని మంచిగా తీసుకోవడము, టైమ్లీ ఫుడ్ 8 లోపల. మెయిన్ కారణం ఏంటి ఇది అంటే లేట్ నైట్స్ తినటము. సో దాన్ని కరెక్ట్ చేసుకుంటే సగం ప్రాబ్లం అక్కడే సాల్వ్ అవుతుంది. అంటే 7:30, 8 లోపల తినటము, అలానే నాన్ వెజ్ ఐటమ్స్ కానివ్వండి, ఫ్రైడ్ ఫుడ్స్ కానివ్వండి, ఫాస్ట్ ఫుడ్స్ ఇలాంటివి కొంచెం తగ్గించుకుంటూ సాత్విక ఆహారం అంటే మనకి ఏదిగా ఈజీగా డైజెస్ట్ అవుతుందో ఆ ఫుడ్స్ తీసుకోవడము. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం ఫైబర్ రిచ్ ఫుడ్ అంటాం. అంటే జామకాయ లాంటిది కానివ్వండి, అరటిపండు కానీ, ఫ్రూట్స్ అలానే వెజిటబుల్స్ ఇవి యాడ్ చేస్తూ ముఖ్యంగా ఏంటంటే బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా వాటర్ అనేది ఇంటేక్ మంచిగా ఉండాలి. ఇవన్నీ చేస్తూ ఉంటే అసలు మీకు డాక్టర్కి వాడాల్సిన మందులు కూడా అవసరం లేదు. కానీ ఎప్పుడైతే దెబ్బతిని ఆ వ్యాధిగా టర్న్ అవుతుందో అప్పుడు మేము చెప్పే ఔషధాలు అవి కూడా ఏవో సింపుల్గా ఉండే మెడిసిన్స్, కాంప్లికేటెడ్గా కెమికల్ బేస్డ్ కాకుండా సింపుల్గా మేము చెప్పే త్రిఫలా చూర్ణం అని కానివ్వండి, అవిపత్తికర చూర్ణం కానివ్వండి, అభయారిష్ట అని కానీ, కుమారి ఆస ఇలాంటివి ఇనిషియల్ స్టేజ్ తీసుకుంటే ఈ వ్యాధి ముదరకుండా ఇతరత్ర జబ్బులకి కారణం కాకుండా ఉంటుంది. వీటి గురించి ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే నన్ను పర్సనల్గా ఆన్లైన్ కన్సల్టేషన్ చేయొచ్చండి. నా నంబర్ 7658909501. థ్యాంక్ యూ.